గోవిందా గోవింద అని ఎందుకు అంటామో తెలుసా? ఒకసారి వెంకన్న స్వామి వారు అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ చాలా గోవులు ఉన్నాయని తెలుసుకొని నాకు ఒక గోవుని దానం చేయగలరా అని అడిగాడు. అప్పుడు అగస్త్య మహర్షి ఇలా అన్నారు: స్వామి, నాకు ఇవ్వడంలో అభ్యంతరం లేదు, కానీ వేదాల ప్రకారం ధర్మపత్నితో కలిసి వచ్చినప్పుడు మాత్రమే గోదానం చేయాలి. కాబట్టి మీ భార్యతో కలిసి మళ్ళీ రండి. అది విని స్వామి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత తమ సతీమణి పద్మావతితో కలిసి తిరిగి వచ్చారు. కానీ ఆ సమయంలో అగస్త్య మహర్షి లేరు. అక్కడ ఉన్న శిష్యులు మాత్రమే ఉన్నారు. అప్పుడు శ్రీనివాసుడు ఇలా అన్నాడు: మీ గురువు నాకు గోవును ఇస్తా అని మాట ఇచ్చారు. ఆయన చెప్పినట్లు నా భార్యతో వచ్చాను అని. దానికి శిష్యులు ఇలా చెప్పారు: మా గురువు గారు అనుమతి లేకుండా గోవును ఇవ్వలేము అని. ఇది విని స్వామి కొంచెం ఆగ్రహంతో తిరిగి కొండవైపు వెళ్ళిపోయారు. కొద్దిసేపటికి అగస్త్య మహర్షి వచ్చి విషయం తెలుసుకున్నారు. వెంటనే ఒక గోవుని తీసుకొని స్వామి వెనకాల పరిగెత్తారు. అప్పుడు ఆయన ఇలా పిలిచారు: స్వామి గోవింద, స్వామి గోవింద. ఇక్కడ గోవు అంటే ఆవు, ఇందా అంటే ఇదిగో అని అర్థం. అప్పటి నుంచి గోవింద గోవింద అనే నామం ప్రసిద్ధి చెందింది.